మన మిగతా వాళ్ళకి సంబంధించిన మన సోదరులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. సి గ్రూప్ లో పోయేటప్పటికి మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ముందు మనకు అవకాశాలు వచ్చే అవకాశం లేదని చెప్పి మనోళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కొంత ముందే సమాచారం ఇచ్చారు. అట్లనే శరత్ వీరు తమ్ముళ్ళు కూడా నాకు అందుబాటులోకి వచ్చారు. నేను పదే పదే మిమ్మల్ని పిలిపించుకోవడానికి, మిమ్మల్ని రప్పించుకొని మీతో మాట్లాడడానికి, మీ అభిప్రాయాలు వినడానికి, మీ మనోభావాలు ఏందనే విషయం కొంత అర్థం చేసుకోవడానికి చాలా మిమ్మల్ని పిలిపించే ప్రయత్నం చాలా రూపాయలుగా చేశాను. ఇది వెంకటేష్ అన్న కూడా తెలుసు. కానీ మిమ్మల్ని మన దగ్గరికి రావడానికి కొంతమంది మనలో ఎవరన్నా ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరో ఇద్దరో ఇప్పుడు అవసరం లేదు అనే పద్ధతిలో అన్నట్టుగా, మనం పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, మనం కొంత మాలలతో ఉంటేనే మనకు సరే అట్లాంటప్పుడు మళ్ళీ నేను చేసేది కూడా ఏముండదు కదా. కాబట్టి నేను ఎవరి మనోభావాలు తీసుకెళ్ళాలి ప్రభుత్వం దగ్గరికి, నాకు అందుబాటులో ఎవరు వస్తారో వాళ్ళ మనోభావాలు నేను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ మనోభావాలు ఏందో, మీ ఆకాంక్షలు ఏందో నాకు స్పష్టంగా తెలియనప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెప్పడానికి ఏం అవకాశం ఉండదని చెప్పి నేను కూడా భావించుకున్నా. కాకపోతే మిమ్మల్ని రప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు నేను చేశాను. ఇక రెండో విషయం దాదాపు నిన్న వచ్చినప్పుడు మిమ్మల్ని కొంత నేను మందలించడం జరిగింది, కోపడడం కూడా జరిగింది. మిమ్మల్ని మందలించడం, కోపడడం అనేది మీ మీద ద్వేషంతో కోపంతో కాదు, మీ డెవలప్మెంట్ కోసమే మిమ్మల్ని మందలించాల్సి వచ్చింది. ఇంత సుదీర్ఘకాలం పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఈ ఉద్యమం ద్వారా వచ్చిన ఫలాలు కొంత పొందిన వర్గంలో మీరు కూడా ఉన్నప్పుడు, మళ్ళా దీనికి 20 ఏళ్లుగా అడ్డంకులు కల్పించిన వాళ్ళు ఒకవైపు, దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగే పోరాటం మరొక వైపు ఉన్నప్పుడు, కనీసం వర్గీకరణ ద్వారా కొంత ఫలాలు పొందిన నా మిథిలా వర్గం కూడా నాకు అందుబాటులోకి లేదు కదా అనే ఒక బాధ, ఆవేదన నాకు ఉండడానికి కొంత అవకాశం ఉన్నది. అది మీరు ఎందుకు మళ్ళీ ఈ 30 ఏళ్లుగా అందుబాటులోకి రాలేదో అది మీకు తెలిసి ఉంటుంది. సరే, అదొక అంశం. తర్వాత నాకు అన్నా మేము సి గ్రూపులో మేము ఉండలేము, సి గ్రూపులో ఉంటే మేము వాళ్ళని తట్టుకొని మేము ముందుకెళ్ళలేము అని చెప్పి నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ రాకముందు నాకు అందుబాటులో వచ్చిన కులాలు బలంగా నేత కానీ ఒలిదాసారు మాత్రమే. ఇందులో సి గ్రూపుల నుంచి బి గ్రూప్ సమస్య లేదు, అంటే రెండో గ్రూప్ సమస్య లేదు. మాదిగా ఏదో 1%, 1%, 2% తక్కువ వచ్చినాయి అంటే దాని గురించి మనం మాట్లాడతాం, అది ఒక వేరు విషయం. మొదటి గ్రూపుకు సంబంధించిన సమస్య కాదు, ఎందుకంటే అత్యంత వెనుకబడ్డ వర్గంలో ఉన్న వాళ్ళకు అవకాశాలు రావాలని నేను కూడా కోరుకుంటా కాబట్టి అది సమస్య కాదు. ఇప్పుడు సి గ్రూపులో ఉండి మాకు న్యాయం జరగదేమోనని అనుకుంటున్న వాళ్ళు కదా నేను మాట్లాడాల్సింది. నేను ఎవరి తరఫున మాట్లాడాలి, నేను ఎవరి కోసం మాట్లాడాలి అన్నప్పుడు సి గ్రూపులో ఉండి కూడా మేము అక్కడ ఉంటే మాకు న్యాయం జరగదు అని చెప్పి ఎవరికైతే ఉన్నదో కావాల మనోభావాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అట్లా దృష్టికి తీసుకొచ్చే సమయానికి నాకు అందుబాటులో ఉన్నది నేత కానీ నోలేదాసర్లు కాబట్టి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ముందు వాళ్ళు 2 కులాలను కూర్చోబెట్టి నేను మాట్లాడినాను. నాకు అందుబాటులో ఉన్న కులాలు అవే కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చేసి, అంటే ఎవరికి అన్యాయం జరగని పద్ధతిలో అందరికీ న్యాయం జరిగే పద్ధతిలో ఉండాలనే ఒక లక్ష్యమే నాకు ఉన్నది. కాబట్టి ఆ సమయానికి నాకు అందుబాటులో వచ్చిన వాళ్ళు సి గ్రూప్ లో మేము ఉండలేము, మాకు ప్రత్యేక గ్రూప్ కేటాయించండి, వాళ్ళని డి గ్రూప్ లో పంపండి, మమ్మల్ని సి గ్రూప్ లో ఉంచండి అని చెప్పి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి దాదాపు 1.5 గంటల సమయం ఆయనతో మాట్లాడి వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మీకు ఎందుకు లేదనేటప్పటికీ అప్పటికి మీరు అందుబాటులోకి రాకపోవడం వల్ల, మీ మనోభావాలు ఏందో నేను స్పష్టంగా నాకు తెలియకపోవడం వల్ల నేను ముందుకెళ్ళడానికి నాకు అవకాశం లేదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కడో ఒక దిక్కు మీరు మరి పక్కదారి పట్టడమో లేకపోతే కారణాలు ఏమైనా సరే మీరు అందుబాటులో రాకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కొంత ఇప్పుడు ఒక డక్కల్ వర్గం ఉన్నది మీకు తెలుసు. డక్కల్ వర్గం మీకు తెలుసు. అది సాధారణంగా మాదిగల దగ్గరకు వచ్చి ఏదైనా పురాణాలు చెప్పుకొని
అయ్యా మేము డక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి ఇంట్లో కూడా రాకుండా ఇంటి అవతల ఉండి ఏదైనా మాదిగొల్లు ఇస్తే తినే పెట్టుకొని మళ్ళా ఆ ఊరవతలు ఉండబడే చిన్న పూరి గుడిస ఏదే సాపలో అదే వేసుకొని బతికేటోళ్ళు డక్కల్ వర్గం. మీ అందరికి తెలిసిన విషయం. డక్కల్ వర్గం సంబంధించిన మిగతాల వర్గం సంబంధించిన చూస్తే అంతో ఇంతో మాట్లాడిన దాంట్లో అవగాహన పరంగా అవకాశాల పరంగా నా మిగతాల వర్గం చాలా మెరుగైన స్థితిలో ఉంటది. ఇది వాస్తవమా కాదా మీరు పేరు చేసుకోండి. డక్కల్ వర్గంతో పోల్చిన నేను కదా, డక్కల్ వర్గంతో పోలిస్తే ఆలోచన పరంగా లేదా కొంత విద్యాపరంగా లేదా ఉద్యోగ అవకాశాలు పొందిన మన ఏబిసిడి వచ్చినప్పుడే అనుకుందాం, ఈ గ్రూప్ లో ఉన్నప్పుడే అనుకుందాం. దానివల్ల కొంత డెవలప్ అయిన వర్గం ఉన్నది. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద అవగాహన ఉన్నది. డక్కల్ వర్గం కంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద జరుగుతున్న పరిణామాల మీద వర్గీకరణ జరిగితే వచ్చే అవకాశాల మీద మీకు ఎక్కువ ఉన్నది. మీకంటే పోల్చుకుంటే డక్కల్ వర్గం చాలా ఆమడ దూరంగానే ఉన్నది కదా. కానీ అదే డక్కల వర్గం సంబంధించిన నా ప్రజలు మాత్రం వర్గీకరణ కావాలని పోరాటంలో భాగస్వాములయ్యారు. వాళ్ళు ఏ గ్రూప్కి వచ్చేసారు, మొదటి గ్రూప్కి వచ్చేసారు. నేను వాళ్ళని మొదటి గ్రూప్ రావడానికి నేను స్వాగతిస్తా కదా, వాళ్ళు మొదటి గ్రూప్లోకి రావడానికి నేను స్వాగతిస్తా కదా. వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళకు ఉద్యమం పెట్టింది ఎప్పుడు 94 తర్వాత నేనే వాళ్ళకు డక్కలోళ్ళ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయించాను. అంటే ప్రతి దళితుల్లో ప్రతి కులం మేలుకోవాలి, ఎవరైనా వాళ్ళ ఆకాంక్షల్ని తెలియజేయాలి, వాళ్ళకు ఏ రూపంగా అన్యాయం జరిగినా ఆ రూపంగా న్యాయం జరగడం కోసం వాళ్ళ పాత్ర పోషించుకోవాలి. అందుకు వాళ్ళకు చైతన్యం ఇవ్వడానికి మనం శక్తిని ఇవ్వాలి. అది మాట వరుస శక్తి అయినా ఇతరాతర శక్తి అయినా వాళ్ళకి అందించాలి అని చెప్పి అది చేయడం జరిగింది. అత్యంత వెనుకబాడిపోయిన మొత్తం దళిత వర్గాల్లో డక్కలే మొదటి స్థానానికి వస్తుందనే విషయం మీ అందరికి తెలుసు, అంతేనా? మన దళిత 59 కులాల్లో అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఎవరన్నా కనిపిస్తే మనకు డక్కల వర్గం కనిపిస్తుంది. ఇప్పటికీ మన గాడిదల మీద సామాన్లు వేసుకొని లేకపోతే ఊరవతల పూరి గుడిసెలు వేసుకొని చిన్న చిన్న 15 రోజులకు తాటి మంటలు వేసుకొని ఎదుర్కొని జీవించుకొని వాళ్ళు పోతుంటారు. ఇది మన సిచ్యువేషన్. వాళ్ళతో పోల్చుకుంటే మన వర్గం కొద్దిగా బెటర్ పొజిషన్ లో ఉన్నది వాళ్ళతో పోల్చుకుంటే. ఈ విషయం మన మాటల్లో తెలుస్తుంది, మన ఆచరణలో తెలుస్తుంది, మన అవకాశాల్లో తెలుస్తుంది, అన్నిట్లో తెలుస్తుంది. ఆనాడు ఏబిసిడి వచ్చినప్పుడు కూడా డక్కలోకి మేలు జరగలేదు. వాళ్ళు బి గ్రూప్ లో ఉన్నారు, అంటే మాదిగ గ్రూప్ లో ఉన్నారు. మాదిగలు లబ్ధిదారులు కావచ్చు, అప్పుడు న్యాయ ఆట పొందవచ్చు. కానీ మాదిగ గ్రూప్ లో ఉన్న నా డక్కల వాళ్ళకైతే న్యాయం జరిగినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి బి గ్రూప్ లో ఉన్నప్పుడు ఏబిసిడి జరిగినప్పుడు బి గ్రూప్ లో ఉన్నప్పుడు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో వాళ్ళు రావడాన్ని నేను స్వాగతించాలి, వాళ్ళకి సమర్థించాలి, ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి అని నేను చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదిగ ఆఫీసర్లకు, మాదిగ రాజకీయ నాయకులకు, మాదిగ ఉద్యోగస్తులకు, అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగినందుకు సంబంధించిన మాదిగ నాయకులకు నేను పిలుపునిస్తా. ప్రతి ఒక్కరూ డక్కల్ కుటుంబాన్ని దత్తత తీసుకోండి అని చెప్పి నేను పిలుపునిస్తా. ఎందుకంటే వాళ్ళు మాదిగలను అనుసరించి మాదిగల ఇళ్లలో కూడా రాకుండా వాళ్ళు బతికిన వాళ్ళు, మాదిగలను అనుసరించి మాదిగల దగ్గర అడుక్కొని కదా వాళ్ళు పెట్టింది తిని ఇంట్లో కూడా రాకుండా అయ్యా మేము డక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి వాళ్ళు ఊరవుతారు ఇంట్లో అవుతారు ఉంటే వాళ్ళ స్థితిగతులను చూస్తే నాకు ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళను ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాదు, ఇక నేను చెప్తున్నా వాళ్ళ అభివృద్ధికి మాదిగలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు రేపు రాబోయే రోజుల్లో. దత్తత తీసుకుంటారు అంతే, తీసుకోమని చెప్తాను నేను. ప్రతి కుటుంబాన్ని ఒకరు దత్తత తీసుకోవాలి అంతే. ఎవరు తీసుకోవాలి? మాదిగల్లో అంబేద్కర్ పేరుతో రిజర్వేషన్ల పేరుతో ఎవరైతే డెవలప్ అయ్యారో, ఎవరైతే ఉద్యోగస్తులు అయ్యారో, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారో, గ్రూప్ 2 అయ్యారో, వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీసర్లు ఎదిగిన వాళ్ళు 100 కుటుంబాన్ని పోషించవచ్చు. అట్లా మరి మాదిగల్లో ఎదిగిన వాళ్ళు కొంత వెనుకబడ్డ వాళ్ళు కొంత చైతన్యం ఇవ్వాలి కదా. రిజర్వేషన్ల ద్వారా వచ్చే న్యాయం వేరు, కానీ ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళ పక్షాన నిలబడడం కూడా వేరు. దీన్ని నేను రాబోయే రోజులన్నా ఖచ్చితంగా నేను డక్కల కుటుంబాల పట్ల, ఎందుకంటే బాధ్యత ఉన్నదని నేను చెప్తున్నాను. నేను డక్కల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో దాదాపు మనకంటే ఈ లిస్ట్ లో తక్కువనే కనిపిస్తున్నాయి. మనవి
మిథలేయర్ వరకు సంబంధించిన మనయేమో దాదాపు 3000 చిల్లర కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ డక్కల 2558. ఇంకా మీరన్న 80% కులం ఈ మిథలేయర్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మాలదాసరనో మాలనో ఇంకోటనో మీరు పెట్టుకున్నారు. కానీ డక్కలలో ఎక్కడ కూడా మాదిగని పెట్టుకున్నట్టు కూడా లేదు. అంటే మన మిథలేయర్ వారికి సంబంధించిన జనాభా ఇప్పుడున్న దానికంటే 5-6 రెట్లు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 5-6 రెట్లు పెరుగుతుంది. నాకు తెలిసి ఒక 15% ఇప్పుడు మిథలేయర్ సర్టిఫికెట్లు ఉంటే 85% మాలదాసరో ఏదో ఒక పేరుతో మన సర్టిఫికెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న దానికంటే 80% పెరుగుతాయి. కానీ ఇక్కడ డక్కలకు సంబంధించిన విషయం కూడా వచ్చేప్పటికి వాళ్ళకి పెరగవు కూడా. ఎందుకంటే వాళ్ళు మాదిగాని కూడా రాయించుకునే చైతన్యం వాడు ఉన్నాయి. మాదిగాని రాయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. డక్కల పేరుతోటే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డక్కల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, పిల్లల చదువుల కోసం, వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎంత చైతన్యతదో అది ఇచ్చే విధంగా నేను చేస్తా వాళ్ళ కోసం. అట్లనే రిజర్వేషన్ల పరంగా ఫస్ట్ గ్రూప్ లో వస్తే వాళ్ళకి ఏ మేలు జరగాలో నేను వాళ్ళ మీద ఒక కండిషన్ పెడతాను. నేను మూడోది, ప్రతి డక్కల కుటుంబాన్ని ఒక మాదిగా డెవలప్ అయిన కుటుంబం దత్త తీసుకోమని చెప్తా. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తాను. ఇది ప్రభుత్వ పరంగా వచ్చేది ప్రభుత్వ పరంగా రావాలి, రిజర్వేషన్ల పరంగా వచ్చేది వాళ్ళకు రిజర్వేషన్ల పరంగా రావాలి. మాదిగలను అనుసరించి వాళ్ళు బతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అవకాశాలు మాదిగలు దోసుకుంటే పాపం అవుతుంది. కానీ మాదిగలు డెవలప్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ కోసం కనుక చేస్తే వాళ్ళ జన్మలో వాళ్ళకు మేలే జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకు నేను చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది నేను మిథలేయర్ల మీటింగ్ అయినప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినంటే అర్థం ఏంటంటే, అత్యంత వెనుకబడ్డ ఆ డక్కల వర్గమే ఎంఆర్పిఎస్ లో ఉద్యమంలో భాగస్వామైంది. వాళ్ళు వర్గీకరణ జరిగినప్పుడు లబ్ధిదారులు కూడా కాదు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన కాలంలో మీరు డి గ్రూప్ లో రావడం వల్ల ఆ డి గ్రూప్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ మిథలేయర్లు ఉన్నారని కాదు. ఇక్కడ మిథలేయర్లు ఉన్నారని డి గ్రూప్ ఏర్పడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడు ఆది ఆంధ్ర అనబడుతున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళు బలమైన ఒక వర్గంగా ఉన్నది. ఇప్పుడు మాల మహానాడు నడిపిన పివి రావు గారు ఏదైతే ఉన్నారో ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఒక 2-3 లక్షల జనాభా ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళకు ఉంటది. కాబట్టి మాకు సపరేట్ గా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోవడం వల్ల ఆ సపరేట్ గ్రూప్ లో మన మిథలేయర్లు ఇక్కడ చేర్చారు. కాబట్టి అప్పుడు లబ్ధి మీకు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఆ ఫస్ట్ డి గ్రూప్ లో వచ్చిన 1% సంబంధించిన కాడ ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల, అదే డి గ్రూప్ లో ఉన్న మిథలేయర్లు ఉండడం వల్ల ఆ అవకాశాల్లో మన మిథలేయర్లు రావడానికి దారితీసినాయి. దానివల్ల మీరు కొంత మేలు జరిగింది. ఇది విషయం. ఇక్కడనే ఆది ఆంధ్రులు ఉన్నారనుకో, మళ్ళా ఇక్కడ కూడా అది క్లోజ్ అయ్యేది. మళ్ళా ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. మళ్ళీ డక్కల సిచ్యువేషన్ ఉన్నట్టుగానే మన సిచ్యువేషన్ ఉండేది. ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల ఆది ఆంధ్ర గ్రూప్ లో డి గ్రూప్ లో అప్పుడు వచ్చిన వాళ్ళు ఆది ఆంధ్ర, మస్తి, మిథలేయర్ వారు, పంచమ, పర్య. ఈ పంచమ పర్య కూడా అటే ఉన్నది. మళ్ళా పర్య అనేది తమిళనాడుకు సంబంధించిన బేస్ సంబంధించింది. అది మాల సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా పంచమ పర్యాలకు సంబంధించిన ఉన్నది. ఏదేమైనా సరే మీరు కొంత లబ్ధి పొందగలిగారు. అంటే వర్గీకరణ లానప్పుడు మీరు నష్టపోయినారనే మీకు ఉన్నది అంచనా. వర్గీకరణ ఉన్నప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది అనేది కానీ ఉన్నది 1 గ్రూప్ లో. వర్గీకరణ రద్దయిన కాంచి మీరు నష్టపోయిన వాళ్ళనే ఉన్నారు. కానీ వర్గీకరణ లేనప్పుడు మీరు నష్టపోయినా, వర్గీకరణ ఉన్నప్పుడు మీకు కొంత మేలు జరిగిన, వర్గీకరణ రద్దయిన కాంచి మీకు నష్టం జరుగుతున్నా, ఈ పోరాటంలో ఏనాడు కూడా మీరు అందుబాటులోకి రాలేదు. మీకంటే చైతన్యంలోనూ, చదువులోనూ, జ్ఞానంలోనూ, వ్యవహారాల్లోనూ అత్యంత వెనుకబడ్డ నా డక్కల సమాజం అందుబాటులో ఉన్నది. కానీ వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్ లో ఉండబడే, వర్గీకరణ జరుగుతూనే కొంత మేలు జరిగే నా మిథలేయర్ వాళ్ళు మాత్రం అందుబాటులోకి రాకపోవడం వల్ల ఏం జరిగిందో సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, అంటే మాలలు వర్గీకరణ అడ్డం తగులుతుంటే మాదిగలే కోరుకుంటుండ్రు అన్నారు. మాలలోమో వర్గీకరణ అడ్డు తగులుతుంటే మాదిగలోమో వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఇది మాదిగల యుద్ధంగా చూశారు. కానీ చాలా మంది మాలలు ఒక్కరే వర్గీకరణ ఫలాలు వర్గీకరణ అడ్డు తగులుతుంటే మాదిగల పోరాటం దళితుల్లో అన్ని కులాల కోసం జరుగుతుంది అనడానికి మీరు సాక్ష్యం చెప్పలేకపోయారు. మాలలో 59 కులాల్లో
58 కులాలకు వద్దు, మేమే తింటామని చెప్పి వాళ్ళు అడ్డం పడుతున్నారు. అది వన్ సైడ్. కానీ మాదిగలు అందరి కోసం కొట్లాడుతున్నారు. అందరి కోసం కొట్లాడుతున్న సమయంలో అందరు నాకు అందుబాటులో ఉంటే ఏమయ్యేది అంటే, మాలలే ఒకరు అడ్డం పడుతుంటే మాదిగల నాయకత్వంలో జరిగే పోరాటంలో దళితులందరూ పాల్గొన్నారనే పేరు వస్తే అందరికి మేలు జరిగేది, ఎప్పుడో మేలు జరిగేది. ఇది మాల మాదిగల మధ్య యుద్ధంగా చూశారు. కానీ మాలలు అటువైపు ఉన్నారు, మిగతా 58 కులాలు ఒకవైపు ఉన్నారని చెప్పి అనడానికి అవకాశం ఉండే పరిస్థితి మనలాంటి వాళ్ళు రాకపోవడం వల్ల కొద్దిగా న్యాయం కోసం జరిగే పోరాటాలు కూడా మీరు లేకపోవడం అనేది, అది కూడా కొంత అవకాశాలు పొంది కూడా లేకపోవడం అనేది, వర్గీకరణ లేకపోవడం వల్ల నష్టపోతూ కూడా మీరు అందుబాటులో రాకపోవడం అనేది ఎవరికైనా బాధ ఉంటుంది అనేసి కూడా మీ దృష్టి తీసుకుంటున్నాను. అయినప్పటికీ నేను కోరుకుంటున్నది, దళితుల్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే న్యాయం జరగాలి, వాళ్ళ వెనుకబాటుకు అనుగుణంగానే న్యాయం జరగాలి, వాళ్ళ జనాభాకు అనుగుణంగానే న్యాయం జరగాలి. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ జనాభాకు అనుగుణంగా, వాళ్ళ వెనుకబాటుకు అనుగుణంగా వాళ్ళకు న్యాయం జరగాలనే కాడ నేను మొదటి నుంచి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు జరిగే విషయంలో ఉమ్మడి రిజర్వేషన్ లో నష్టపోయిన వర్గాలు మళ్ళీ వర్గీకరణ ద్వారా కూడా నష్టపోవద్దని చెప్పే, ఉమ్మడి రిజర్వేషన్ లో నష్టపోయిన వర్గాలు మళ్ళీ వర్గీకరణ ద్వారా కూడా మళ్ళీ నష్టపోవద్దు అంటే, వర్గీకరణ జరిగినా కూడా మాకు న్యాయం జరగలేదన్న మాట రాకుండా చూసుకోవడం కోసమే వర్గీకరణ ద్వారా మాదిగలకు కొంత జనాభా పరంగా 1% 1% తక్కువ వచ్చినా చూచే సమాజానికేమో 9% వచ్చింది. చూసే సమాజానికి 9% వచ్చింది. రావాల్సిన దాంట్లో 1% 1% తగ్గిందని నేను లెక్కలతో సహా చెప్తున్నాను, అదొక విషయం. కానీ చూసే సమాజానికి 9% వచ్చింది. కానీ 9% వచ్చినా మళ్ళీ నేను పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయాల్లో మాదిగలు ఒక్కరి కోసమే కాకుండా మీ అందరి కోసం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నానని కూడా మీరు భావిస్తారు. మాదిగలు ఒక్కరి కోసం కాకుండా మీ అందరి కోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు జరిగే పోరాట రూపాలు, ఇప్పుడు జరిగే ప్రయత్నాలు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఏది ఏమైనా వాళ్ళు కమిషన్ నివేదిక అనేది కొంత శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసినట్టుగా లేదనేది నేను ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలోనే ఉన్నది. దళితుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాలు అనబడుతున్న వాళ్ళను 1 గ్రూప్ లో చేస్తూనే మళ్ళా డెవలప్ అయిన వర్గం నుంచి కూడా తీసుకొచ్చి మన్నె లేదా పంబాల లాంటి, మన్నె అంటే సాధారణంగా గద్దరన్న కుటుంబాల వాళ్ళకు సంబంధించిన వర్తిస్తుంది. పంబాలంటే మీరందరూ పేరు విన్నారు, ఎవరు? చక్రపాణి. అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు, వీసీల రూపంగా వచ్చిన వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆయా డిపార్ట్మెంట్ లో ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు. జనాభా చూస్తే వాళ్ళది 1000 అయినా అందులో దాదాపు 250 నుంచి 400 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి. 250 నుంచి 400 ఉద్యోగాల వరకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. 4th క్లాస్ నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 వరకు వాళ్ళ స్థాయి పెరిగిందనేసి కూడా మర్చిపోతాం. ఒకవైపు అదే డక్కల వర్గంలో ఒక ఉద్యోగం ఉండదు. ఏబిసిడి వచ్చిన రోజుల్లో కూడా ఒక ఉద్యోగం వచ్చినట్టు నాకేం లెక్కలు లేదు. వీళ్ళను అందులో పెట్టి మళ్ళీ ప్రతి కుటుంబంలో 1 or 2 ఉద్యోగాలు ఉన్న వాళ్ళను పంపాలను తీసుకొచ్చి ఆడ పెడితే మళ్ళీ వీళ్ళ అవకాశాలు వాళ్ళు దోచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. ఉమ్మడి రిజర్వేషన్లను మళ్ళా ఒక మాల వర్గం దోచుకున్నది అన్నట్టుగానే మళ్ళీ వర్గీకరణ ద్వారా వచ్చే ఫలాలు కూడా ఆయా గ్రూపులో మళ్ళీ లబ్ధి పొందిన వర్గాలు చేరితే మళ్ళీ అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి నేను అక్కడ నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే రెండో విషయం, మనం అంతకుముందు డి గ్రూప్ లో ఉన్నాం. డి గ్రూపే కదా, డి గ్రూప్ లో ఉన్నాం. డి గ్రూప్ లో ఉన్నప్పుడు ఆది ఆంధ్ర అది అక్కడ డెవలప్ అయిన వర్గమే. ఇక్కడ ఎవరన్నా ఎంతో కొంతమంది ఉంటే ఆది ఆంధ్రకు సంబంధించిన దాంట్లో వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ ఎంత చూపెట్టిండ్రు? ఆది ఆంధ్ర జనాభా 2289. 2289. ఇప్పుడు అది ఇదే గ్రూప్ లోకి వచ్చారు. తర్వాత మిథలయ్య వారు మళ్ళా 3వ గ్రూప్ లోనే వచ్చేసారు. పంచమ పర్య 2వ గ్రూప్ లోకి వచ్చేసారు. అసలు పర్య అనేది
అరుంధతి వేరు, ఆడ పరాయ వేరు. తమిళనాడులో పరయ అనేది ఒక సపరేట్ కులం. అది అరుంధతిలో కంటే చర్మకార వృత్తికి దగ్గర ఉండని కులం. అది మళ్ళా బి గ్రూప్ లోకి వచ్చారు, రెండో గ్రూప్ లోకి వచ్చేసారు. ఇక మస్తి అనేది మూడో గ్రూప్ నుంచి ఒకటో డి నుంచి ఇప్పుడు అది మొదటి గ్రూప్ లోకి వచ్చేసారు. మస్తి అంటే శాస్త్రీయబద్ధంగా అందరినీ ఒక డెవలప్ అయిన కులంగానన్నా చూడాలి, లేదా డెవలప్ కాని కులాలను చూస్తే వాళ్ళు శాస్త్రీయబద్ధంగా ఆలోచించినట్టుగా ఇక్కడ మనకు కనిపించట్లేదు అనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాలనే నేను ముఖ్యమంత్రి దృష్టికి లిఖితపూర్వకంగా చెప్పే సమయానికి మీరు అందుబాటులో లేకపోవడం చాలా బాధ. మీరే అందుబాటులో ఉంటే అందులో నేను అది కూడా పొందుపరిచేవాడిని. ఎందుకంటే మీ మనోభావాలు తెలియకుండా పొందుపరచడం కరెక్ట్ కాదని చెప్పి నాకు అప్పటికే వినతి పత్రంలో అప్పటికే అందుబాటులోకి వచ్చిన కులాల పేర్లనే ప్రస్తావించి మరికొన్ని కులాలను రాయగలిగాను. అంటే మళ్ళా దాని తర్వాత మీరు అందుబాటులోకి వస్తారు కదా అని చెప్పి మరికొన్ని కులాలు అని చెప్పి మొన్న ఇచ్చినప్పుడు రాయగలిగాం. ఏదేమైనా భవిష్యత్తు రోజుల్లో మీకు చెప్పేది ఒకటే, నేను నన్ను కొద్దిగా విశ్వసించడం కానీ మీరు జరిగితే, విశ్వసించడం నమ్మకం పెట్టుకోవడం జరిగితే నేను చెప్తున్నాను, నేను మాదిగ పేరుతోటే ఉద్యమం చేసిన దళితుల్లో ఉండబడే అన్ని కులాలు బాగుపడాలనే ఉద్యమంలో మాదిగల పేరుతోటే ఉద్యమం చేసిన డిమాండ్ అందరికీ న్యాయం జరగాలనేది నంబర్ 1. ఈ 30 ఏళ్ల పోరాట రూపాలు కూడా అందరికి మేలు జరగాలనే కోణంలోనే ఉన్నది. మీ దృష్టికి తీసుకొస్తున్న ఒక విషయం చూడండి. ఇప్పుడు అమ్మ చెప్పింది, చెల్లె మేము కుల సర్టిఫికెట్ పోతే మాకు కుల సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల ఏదో పేరుతో తీసుకొని అప్పటికప్పుడు పిల్లలు ఏదో చదువులకు ఉపయోగపడతాన్ని తీసుకున్నామని చెప్పి 80% అదే జరిగింది. ఇప్పుడు ఈ విషయం నాకు వేదిక మీదకి వచ్చినాక చెప్పాను, కానీ ఇదే విషయం మళ్ళా చెప్తున్నా. సరిగ్గా 18 ఏళ్ల క్రితం నాకు కొన్ని కులాలు చెప్పారు. ఇప్పటి విషయం చెప్పట్లేదు నేను. ఇదే విషయం నాకు కొన్ని కులాలు చెప్పేశారు. ఆ కొన్ని కులాలు చెప్పే సమయానికి 20 ఏళ్ల క్రితం చెప్పారు. 20 ఏళ్ల క్రితం చెప్పారు. అప్పుడు సరిగ్గా 21-22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నాకు బుడగ జంగాల సోదరులు, డక్కల సోదరులు, చిందు సోదరులు, ఒక 5-6 కులాలకు సంబంధించిన సోదరులు నా దగ్గరకు వచ్చి, అన్న మేము సంచార జీవితాలు గడుపుతున్నాం, మాకు సర్టిఫికెట్ ఇవ్వాలన్న కూడా ఆర్టీఓ ఇవ్వాలంటే మేము అక్కడ దాకా పోలేకపోతున్నాం, పోయిన వాళ్ళు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల మా పిల్లలకు చదువుకు సర్టిఫికెట్ రావట్లేదన్నా, కొద్దిగా మీరు వచ్చి మాలలకు మాదిగలకు ఏదైతే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తున్నారో అట్లనే మాకు కూడా సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి నన్ను కోరడం జరిగింది. అంటే నేను అందరు బాగు కోరుకున్నాను కదా, అందరు బాగు కోరుకోవాల్సిందే కదా అని చెప్పి నేను వాళ్ళందరినీ తీసుకెళ్లి చంద్రబాబు గారిని కలిశాను. నేను ఆ ఫోటో మీకు పంపుతాను. నేను ఇది ఎన్నేళ్ల క్రితం సమస్య. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎప్పుడున్నాడు? 2004 లోపు ఉన్నాడు కదా. అంటే 2004 అంటే 21 సంవత్సరం క్రితం నా సంగతి చెప్తున్నాను నేను. 2004 లోపే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తేదీ కూడా మీకు ఉంటది కాబట్టి నేను చెప్తాను, కాబట్టి ఫోటోతో సహా రిలీజ్ చేస్తాను. కాబట్టి అప్పుడు లాలయ్య అని ఒక జనగాంలో ఉండే పెద్ద బుడగ జంగాలకు సంబంధించిన ఆయనను తీసుకెళ్లి ఇంకో కొంతమంది తీసుకెళ్లి వినతి పత్రం ఇచ్చారు. అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఇది జరిగింది. కానీ వినతి పత్రం ఇచ్చిన రికార్డ్ అయితే ఉంటది కదా, అది ఉంది. తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2-3 సార్లు కలవడం జరిగింది. 1-2-3 సార్లు కలిసిన తర్వాత ఆయన చేద్దాం కృష్ణ అని అన్నాడు, కానీ చేయలే. కానీ ఒకసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఆ ఎన్నికల సమయం వచ్చినప్పుడు నన్ను చర్చలకు పిలిచారు. కృష్ణ మీ సహకారం కావాలి అన్నాడు. కృష్ణ మీ సహకారం కావాలి అన్నాడు. నేనన్నా, సార్ నేను సహకరిస్తా, కానీ మా ఉపకులాల సమస్య మొదటి నుంచి పెండింగ్లో ఉన్నది. నేను మీ దగ్గర ఒక 2-3 సార్లు ప్రస్తావించాను. మా డక్కలోలకు, మా చిందోలకు, మా బుడగ జంగాలకు, కొన్ని కులాలకు ఆర్డీఓ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల సరైన సమయం అందరిలోకి పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది మీకు చెప్పాను సార్. మీరు చాలా ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కరించలేదు సార్ అని చెప్పడం జరిగింది. ఏం చేయమంటామని చెప్పడం జరిగింది. మీరు ఆ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఎంఆర్ఓ ద్వారా ఇప్పిస్తా అని చెప్పి బహిరంగ ప్రకటన చేసి దానికి అనుగుణంగా ముందుకు సాగితే నేను సపోర్ట్ చేస్తా సార్ అని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఒప్పుకున్నాడు, బహిరంగ ప్రకటన చేసిండు, నేను సపోర్ట్ చేశాను.
దాని తర్వాత 15 రోజులకే చాలా కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా జీవో వచ్చేసింది. ఆ జీవో చూస్తున్నాం. అంటే అందరు బాగుపడాలని కోరుకునేటం కాదు నాన్న, మాలలో మాదిగలో కాదు కదా, అందరు బాగుపడాలి. ఇది ఎప్పటి చరిత్ర? ఇది 2007లో వచ్చిన చరిత్ర. ఇది నేను ఎప్పటి నుంచి మొదలు పెట్టా? అది 2003 నుంచి మొదలు పెట్టా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చింది 2003లో వస్తే 3 నుంచి నేను ప్రయత్నం మొదలుపెట్టి 2007 నాటికి దాన్ని క్లీన్స్ చేశాను. ఓకే, మన మాట వినలేదు, కానీ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మన మాట వినాల్సి వచ్చింది కదా. మన మాట ముందు వినలేదు, కానీ వాళ్లకు మన అవసరం వచ్చేసింది. మన అవసరం వచ్చినప్పుడు నేను ఏం కండిషన్ పెట్టా? నా దగ్గరకు వచ్చి ఎవరైతే ఎంఆర్ఓ సర్టిఫికేట్ అని చెప్పారో వాళ్ళకి ఇస్తేనే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇది చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పించడం జరిగింది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎంతో కొంత సర్టిఫికేట్ కానీ మేలు జరుగుతుంది కదా. ఇప్పుడు మీకు ఏబిసిడి వల్ల ఏమొస్తుందని తర్వాత విషయం, కానీ ముందు సర్టిఫికేటే లేదని బాధ ఒకటి కనిపిస్తున్నది కదా. సొంత కులాస్తిత్వాన్ని కూడా పక్కకు పెట్టి ఏ కులం వాళ్ళైనా కులం మీద ఎంతో అభిమానం ఉంటుంది కదా. అరే మన మనం ఫలానా కులంలో పుట్టాలని కోరుకోలేదు. మనం ఈ దేశ కుల వ్యవస్థలో మనం కూడా మన తల్లిదండ్రులు ఏ కులం అయితే మనకు ఆ కులం వర్తిస్తుంది. ఫలానా కులంలో పుట్టాలని మనం కోరుకోలేదు, కుల వ్యవస్థను మనం కోరుకోలేదు. మనం ఈ కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటామా? ప్రపంచంలో ఎక్కలేని కుల వ్యవస్థ ఈ దేశంలో ఉండాలని కోరుకుంటామా? ఈ కులం వల్ల మన గౌరవం కంటే అవమానాలు జరిగింది ఎక్కువ కదా. అయినప్పటికీ మన తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం చెప్పుకుంటాం, తప్పదు కదా. అంటే ఎంత చిన్న కులం అనబడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్న కులం అనబడుతున్నా, ఆ కులం పట్ల ఆ కులంలో పుట్టిన బిడ్డలు ప్రేమ అభిమానం ఉంటుంది కదా. మరి కులం పట్ల ప్రేమ అభిమానం ఉండాల్సిన మనం ఆ కులం సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితిలో ఇంకో కులం సర్టిఫికేట్ తీసుకుంటున్నాం అని అంటే నిజంగా ఎంత అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టు మనం, ఎంత మన ఉనికిని కోల్పోతున్నట్టు మనం, మన కులం ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టే కదా. చాలా చంపుకున్నట్టే. ఒక మాట చెప్పాలంటే మన కుల అస్తిత్వాన్ని, మన కుల ఉనికిని మనం చంపుకున్నట్టే కదా. ఇప్పటి వరకు జరిగింది. భవిష్యత్తు రోజుల్లో నా మిత్రలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే మీరు ఏ సొంత కులం అయితే ఉంటుందో ఆ కులం పేరుతోనే మీరు జీవించాలి, గౌరవించబడాలి, ముందుకు సాగాలి. మీరు అదే పేరుతో జీవించాలి, అదే పేరుతో గౌరవించబడాలి, అదే పేరుతో అభివృద్ధిలోకి రావాలి. మీరు జీవించడం ఆ పేరుతోనే ఉండాలి. అవును, మాదిగని చెప్పుకున్నంత వరకు అందరు మాదిగలని చిన్న చూపు చూసిండ్రు, కానీ వాళ్ళు ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగని చెప్పుడు మొదలు పెడతారు, ధైర్యంగానే బతుకుతారు. మీరు మిగతాలెవరు చెప్పుకోకపోవడానికి కారణం ఏదో తక్కువ చూస్తున్నారని నేను అనుకోవట్లేదు, కానీ అవకాశాలకు దూరం అవుతున్నాం, సర్టిఫికెట్ రావట్లేదు అని ఒక బాధ ఉండడం వల్ల మీరు అటువైపు మొగ్గి చూపి సర్టిఫికెట్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్న నా సోదరులు వచ్చిండ్రు, ఎవరు ఒలేదాస్ అని, తమ్ముడు వెంకటేష్, నిన్న మీతో ఏం సర్టిఫికెట్ గురించి వినతి పత్రం ఇచ్చా? ముఖ్యమంత్రికి ఇప్పించాను. నిన్నగాక మొన్న సమస్య వస్తే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చా ఆ సమస్య. వర్గీకరణలో ఎవరు ఏ గ్రూపులు ఉండాలనే సమస్య ఒకటైతే అన్న మాకు సర్టిఫికెటే లేదన్నప్పుడు మరి తీసుకెళ్ళినప్పుడు నేను వర్గీకరణ మీదనే మాట్లాడి రాలే. నేను ఒక వర్గీకరణ మీదనే ఎవరికి ఎట్లా ఉండాలనే దాని మీదనే మాట్లాడి రాలే. నేను అక్కడ ఆ సమస్య ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి వర్గీకరణ మాట్లాడుతూనే అన్న ఆర్డీఓ సర్టిఫికెట్ న్యాయం కాదన్నా, దయచేసి వీళ్ళకు మొత్తం ఎంఆర్ఓ సర్టిఫికెట్ అంటే ఈ సమస్య ఉన్నదిలే తొందరగా చేస్తాలే అని చెప్పి ముఖ్యమంత్రి కూడా మనోళ్ళతో అనడం లేదా? ఓకే అనడం జరిగింది. అంటే దశాబ్దాల తరబడి మీరు సర్టిఫికెట్ లేకపోవడం బాధపడడానికి పరిష్కారం మీ అన్నగా నా వంతు పాత్ర పోషించి ఆ పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను తీసుకెళ్తా మీ మనోభావాలను, మీ అభిప్రాయాలను, జరుగుతున్న అన్యాయాన్ని, ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాని పరిష్కారాన్ని నా వంతు మీకు చేతోడు వాదోడుగుండి మీ తరఫున కూడా నేను నిలబడి మిమ్మల్ని తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరించే బాధ్యత నా వంతు పాత్ర పోషిస్తా. దీన్ని నమ్మండి, విశ్వసించండి, నా బాధ్యత తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నా 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు వచ్చినప్పుడు సమస్య కథ అయినప్పుడు పరిష్కారం జరిగింది. 3 రోజుల క్రితం నాకు అందుబాటులోకి వచ్చింది ఎప్పుడైనా వెంకటేష్ మీరు? అంతే, 1 వీక్ పోయే ముందు రోజు మన డిస్కషన్ జరిగింది, ఇంకేదైనా సమస్య ఉన్నదా అని చెప్పి. రాత్రి పూట ఏ టైం దాకా కూర్చున్నాం? తెల్లారి గంటల 4 గంటల దాకా కూర్చున్నాం. తెల్లారి గంటల 4 గంటల దాకా కూర్చుండే పెట్టి నైట్ 11 గంటలకు అన్నగారు, వెంకటేష్ అన్న, ఇస్మాయిల్ భాయ్ అందరూ ఆ సమక్షంలో అన్నగారు మాట ఇస్తే మాత్రం మడమది ప్రసక్తి ఎందుకు అంటే అందరూ బాగుపడాలని నా ఉద్దేశం ఏంటంటే అందరం బాగుపడాలి.
అందరూ బాగుపడే సమయంలో ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగిందో వాళ్ళకు త్వరగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు జరగాలి. ఆ పోరాటంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా. ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఏదైతే 3వ గ్రూపులో ఇప్పుడు వచ్చామో బాగా డెవలప్ అయిన మాల గ్రూపులో వచ్చి రావడం వల్ల మీకు ఆందోళన అనేది ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కమిషన్ ముందుకు మన అభిప్రాయం పోతుంది. మన ముఖ్యమంత్రికి చెప్పినప్పుడు ఈ కమిషన్ అభిప్రాయంలో మీరు ఆమోదించిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఒకటి, కమిషన్ చూపెట్టిన సూచనలో ప్రభుత్వం ముందు కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లోనూ మీరు ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయని లిఖిత పూర్వకంగా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయనే విషయం అక్కడ సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి నోటీసులో పెట్టాం. ముఖ్యమంత్రితో పాటు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పాడు, నేను కమిషన్ కు మళ్ళీ ఇది మీ అభిప్రాయాన్ని చెప్తాను, కమిషన్ తో కూడా ఒక డేట్ ఇప్పించి మళ్ళీ మీ మనోభావాలకు అనుగుణంగా అక్కడ చెప్పండి, తర్వాత మళ్ళా దీన్ని ఎట్లా పరిశీలన చేయాలో ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అంటే జరిగే ప్రక్రియ కంటే ముందు మళ్ళీ మనం కమిషన్ ముందు కూర్చోవడానికి అవకాశం ఉన్నది. జరిగే ప్రక్రియ కంటే ముందు కమిషన్ ముందు కూర్చోవడానికి మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్న సమయంలో మిమ్మల్ని నెమ్మడి పెట్టుకొని నేను పోతాను కమిషన్ ముందు. మీ అంతే కదా, మనకు మార్గం ఏమున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిండు, ఆ ముందుకెళ్ళిన దాన్ని అడ్డుకోకుండానే లోపాలు సరి చేయమని మనం కోరాలి. అంతే కదా, మనం చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు మనం ఏదో మన వర్గీకరణ ప్రక్రియని అడ్డుకున్నట్టుగా రావద్దు కదా. మనకు ఆ ప్రక్రియ మీరు ముందుకు తీసుకెళ్ళండి, కానీ లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. ఫలాని లోపాలని మీరు ఐడెంటిఫై చేస్తేనే మీరు సరి చేయండి. అది లోపాలు కాదనుకుంటే ముందుకెళ్ళండి, బహిరంగ చెప్పండి ప్రభుత్వం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీసీ కులగణన జరిగింది అనుకుందాం. కులగణన జరిగిన దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పే కదా మళ్ళా కులగణన కోసం మళ్ళీ ఆదేశాలు ఇవ్వబోతున్నది. అవసరం కదా? కులగణన జరిగిన తర్వాత దానికే కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే కులగణన ఒక 2-3 నెలలుగా చేసిందో వాళ్ళు ఇచ్చిన సిఫార్సు ఫైనల్ అని అనుకున్నారా? ఇప్పుడు అందులో లోపాలను సరిగా చూపెట్టే టైంకు లోపాలు ఉన్నాయని గ్రహించే కదా మళ్ళా ఇంకో 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ ముందుకెళ్ళేది. అట్లనే కులగణన విషయంలో ఎట్లయితే లోపాలు పసిగట్టి దాన్ని ఫైనల్ చేయడానికి మళ్ళీ కొంత టైం తీసుకొని ఎట్లయితే ముందుకెళ్తున్నారో కదా, మరొకసారి కమిషన్ నివేదిక ముందు మళ్ళీ అందరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి మీరు శాసనసభలో ఒక చట్టం తీసుకురావడానికంటే ముందు ఇప్పటికే ముఖ్యమంత్రి నోటీసులో పెట్టాం గనక, సబ్ కమిటీ చైర్మన్ నోటీసులో పెట్టాం గనక మరొకసారి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ఫైనల్ ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి మళ్ళీ సూచన చేయడానికి ఖచ్చితంగా ఒక తేదీ మళ్ళా కమిషన్ ముందు పోవడానికి టైం కోరుదాం. బహుశా సబ్ కమిటీ చైర్మన్ అయితే మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి ఏమో సరే ఇది సబ్ కమిటీ పరిధిలో ఉన్నది, నాకు వచ్చిన సిఫార్సు మేరకు నేను శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది, దానికి అనుగుణంగా రేపు చట్టం రూపం తీసుకురావాల్సి వస్తుంది. అయితే మీరు ఇందులో ఉన్న కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు కనుక ఈ అంశాలు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకురామని ఆయన చెప్పడం జరిగింది. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి మనం తీసుకొచ్చాము. తను మొత్తం విన్నాడు, గంట సేపు ఆయన కూడా ఓపికతో విన్నాడు. ఆఫీసర్ శ్రీధర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పిలిపించి మన అభిప్రాయాలన్నింటినీ నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకున్నాక ఖచ్చితంగా మీకు కమిషన్ చైర్మన్ తోటి మరొకసారి ఒక టైం ఇప్పిస్తా. అప్పుడు మీరు మీ మనోభావాలను మీకు జరిగే నష్టాన్ని ఏదైతే ఉన్నదనుకుంటుండ్రో, లేదా కమిషన్ నివేదికలు ఏదైతే లోపాలు ఉన్నాయనుకుంటుండ్రో, ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే లోపాలు ఉన్నాయని మీరు అంటుండ్రో, వీటన్నిటిని లిఖితపూర్వకంగా ఆయనతో వినతి పత్రం ఇవ్వడం కాకుండా మీరు మాట్లాడారండి, ఒక టైం ఇప్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ సమయం అది రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, ఎల్లుండి అవుతుందా, కానీ ఖచ్చితంగా ఈ 4-5 రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో ఖచ్చితంగా నా మితలైవర్ల సంఘానికి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి మీ ద్వారా వినతి పత్రం ఇప్పించి సమస్య పరిస్థితి నేను ప్రయత్నం చేయడం. ఇదే కదా ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొస్తే మీరు నా దృష్టికి తీసుకురావడం అనేది ఉద్యమకారుడిగా నా పట్ల ఎంతో కొంత మీకు అభిమానమో నమ్మకమో గౌరవం ఉండడమో నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ నేను తీసుకురావాల్సింది ఎవరి దృష్టికి? మీ ద్వారా ఎవరైతే పరిష్కారం చేయాలో, ఎక్కడైతే కొంత లోపాలు జరిగినాయో ఆ లోపాలు జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్లి పలాన్ కాడ లోపాలు జరిగినాయని మనం చెప్పాలి. ఆ చెప్పడం కోసం జరిగే పని
కమిషన్ ముందుకే రావాలి గనక ఖచ్చితంగా కమిషన్ ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరందరూ ఒక లిఖితపూర్వకంగా మంచి ఒక 1-2 పేజీల లెటర్ రాసి ఖచ్చితంగా మీ వెనుకబాటు అసలు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నాం అదొక అంశం, వర్గీకరణలో మేము ఎక్కడుంటే మాకు న్యాయం జరుగుతుంది అనే విషయం కొంత పొందుపరిచే విషయంలో ముందుకెళ్తే పక్క మనకు నేతగాని వర్గం నుంచి మీకు అన్న నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు, కొలేదాస్ నుంచి కూడా అందుబాటులో ఉంటాడు. ఇప్పటికే ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారో వాళ్ళతో కూడా సమన్వయం చేసుకోండి. ఈ లెక్క చూసుకుంటే స్వామి ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, నేను అనుకుంటున్నా ఇది ఇంపార్టెంట్. నా మిథలయర్ వాళ్ళే దాదాపు ఈ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా ఒక 30 నుంచి 40 వేల మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది. నా మిథలయర్ వాళ్ళే ఇక్కడ ఎంత 3000 చూపించారు కదా, 3000 చూపించారు. కానీ దీనికి ఇంకా 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. 30,000 నుంచి 40,000 మధ్యలో వీళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. నేను ఈ విషయంలో మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఒక రోజు 2 రోజులు కేవలం మన మిథలయర్ కుటుంబాలను పరామర్శించడం కోసమే, వాళ్ళ జీవితాలు చూడడం కోసం నేను రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నేను రావడం వల్ల అక్కడికి మన మీడియా కూడా వస్తుంది కాబట్టి సమస్య ఎక్స్పోజ్ అవుతుంది. నేను రావడం వల్ల వచ్చేది ఏంటంటే, నేను వచ్చిన కాడ కొంత మీడియా వస్తుంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వస్తుంది కాబట్టి మన జీవితాలను సమాజం ముందు పెట్టడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఇగో ఇక్కడ ఈ సామాజిక వర్గంగా మేము ఉన్నా కూడా మాకు సర్టిఫికెట్ ఆర్డీఓ అనేటప్పటికీ మేము తీసుకోలేని పరిస్థితుల్లో ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడానికి కూడా కొంత సమాజం ముందు ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం. అంటే సొంత కులం అస్తిత్వాన్ని కూడా చంపుకొని సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎంఆర్ఓ ఇస్తే ఆ పరిస్థితి మాకు వచ్చేది కాదు, ఆర్డీఓ అని పేరు పెట్టడం వల్లనే మా సొంత అస్తిత్వాన్ని చంపుకోవాల్సి వచ్చిందని చెప్పి నిర్ధారణ చేసుకొని ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం 2 కోరుకుంటున్నాం కదా, ఒకటి సర్టిఫికెట్ కూడా కోరుకుంటున్నాం కాబట్టి మన సొంత కులం ఉన్న కాడికే నేను వస్తా, ఆడ సర్టిఫికెట్లు మళ్ళా కులం పేరుతో కాకుండా కొంత పక్క పెట్టిన కులంతో ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మనకు వీలవుతుంది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీ దృష్టి తీసుకొచ్చి చూడండి. ఇప్పుడు ఇందులో సింగిల్ క్యాస్ట్ గా మాదిగలు 32 లక్షల చిల్లర ఉన్నారు కదా, ఓకే సరే. రెండో అతిపెద్ద జనాభా మాలలు ఉన్నారు కదా, మాలల్లో రెండో అతిపెద్ద జనాభా మాలలో 15 లక్షల ఇప్పుడు గ్రూప్ 3 15,27,043 కదా. మీరు చూడండి, ఇలా 2 కులాలు వస్తాయి, మాల అయ్యే వారు కూడా ఉన్నారు. ఇలా మాల 2 కులాలు సింగిల్ గా కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, గోదావరి బెల్ట్ అంతా మెజారిటీ నేతగాని వర్గం కూడా మాల సర్టిఫికెట్ పేరుతో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. నంబర్ 1. అదే సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్ లోనే ఎక్కువ, మహారాష్ట్ర బార్డర్ లోనే మహార్లు ఎక్కువ ఉంటారు. మహార్లు కూడా డైరెక్ట్ గా వాళ్ళు 30,000 దాకా వచ్చేసారు. ఇలా మహార్ ఎంత ఉన్నదన్నా 31,000. బహుశా మీరు మిథలయర్ వారులుగా ఎట్లయితే సర్టిఫికెట్ లేక 90% పైగా మాల పెట్టుకున్నారో, మహార్లు కూడా నాకు తెలిసి లక్షల సంఖ్యలో ఆడు ఉన్నారు. వాళ్ళు నేతకాని లక్షల సంఖ్యలో ఉన్నారు, మహార్లు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత గోసంగి అనేది కూడా, ఇక్కడ గోసంగి కూడా ఉంటుంది చూడండి. ఇరవై 23,000. నాకు తెలిసి గోసంగి కూడా తెలంగాణ జిల్లాలో బలమైన వర్గంగానే ఉన్నది. సపరేట్ పల్లెలు కూడా ఉన్నాయి, సపరేట్ వాడలు కూడా ఉన్నాయి. గోసంగి వాడలు కూడా సపరేట్ ఉంటాయి. మాదిగలాగానే మైదాన ప్రాంతంలో గోసంగి పల్లెలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ గోసంగి అనేది కూడా 23,000. ఈ గోసంగి అనే వాళ్ళు కూడా చాలా మంది మాల సర్టిఫికెట్ తీసుకున్నారు, చాలా మంది. ఇప్పుడు మాలల జనాభా ఎంత చూపించారు? 15 లక్షలు. ఆ మాలల జనాభా చూపించిన సర్టిఫికెట్ లో గోసంగిలు ఉన్నారు, మిథలయర్ వాళ్ళు ఉన్నారు, నేతకాని ఉన్నది, మహారులు ఉన్నారు కదా.
వీళ్ళై సపరేట్ తీస్తే మాలలకు 10 లక్షలు కూడా రావాయి ఉన్నమాట చెప్తాను. ఇది రాయి స్వామి, నువ్వు వీళ్ళందరినీ బతికించినాడు. వాళ్ళు మాలలు ఏమన్నా అనుకోని నన్ను ఇప్పటికే తిట్టండి, వీళ్ళకన్నా మేలు జరుగుతుంది కదా, మన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. అవును, వాస్తవమే. ఇప్పుడు నేను ఈ కమిషన్ నివేదికలు లోపాలు సమ చేయమంటున్నా, వర్గీక నాపమంటలేను. లోపాలు సరిచేసి ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన కమిషన్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వాన్ని లోపాలు సరిచేసుకొని ముందుకెళ్ళమంటున్నా. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరి కులం అస్తిత్వం చాటడానికి అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చే నిర్ణయం రావాలి. అప్పుడు మన కుల ధృవీకరణ పత్రాలు మన కొత్తగా ఇవ్వాలి. ముందు ఎంఆర్ఓ ద్వారానే అన్ని కులాలకు, షెడ్యూల్ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, నువ్వు షెడ్యూల్ కులాల్లోనే లిస్ట్ ఉన్నప్పుడు ఒకరికి ఆర్డీఓ ఉంది, ఒకరు ఎంఆర్ఓ ఏంది, ఒకరికి ఆర్డీఓ ఉంది, ఒకరు ఎంఆర్ఓ ఏంది. ఈ బ్యాచ్ నా దగ్గర రాకపోవడం వల్ల సమస్య అట్లా ఉన్నది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 20 ఏళ్ల క్రితమే పరిష్కరించా. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం వస్తే 3 రోజుల క్రితమే నేను వినతి పత్రం ఇచ్చా. అంటే సమస్య పెండింగ్ ఉన్నా నేను కోరుకోవట్లేదు కదా. వాటి దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, షెడ్యూల్ కులాల లిస్టులో ఎన్ని కులాలు ఉన్నాయో, కుల సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం ఇచ్చే కాడ అందరికీ ఎంఆర్ఓనే ఇవ్వాలి. ఇది డిమాండ్. అందరికీ ఎంఆర్ఓ డిమాండ్ సాధించిన తర్వాత మళ్ళా కొత్తగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు ఎవరి కులాస్తిత్వం ప్రకారం వాళ్ళ కుల సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీత్యా మాలల జనాభా మరింత తగ్గితే నాకు తెలిసి రాసుకో 3% కంటే మించదాయి వాళ్ళు. ఇది రాని 3% కంటే మించదు. ఇప్పుడు 5లో నాయన నువ్వెందుకు నవ్వుతావు? 5లో వీళ్ళందరికీ పోతే ఎన్ని అవుతాయి? మీరు ఒకటి తీసుకుంటే ఒకటి ఇప్పిస్తా, నాకే అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు మహర్లకు పోవాలి, ఇలా నేతకానికి పోవాలి, ఓసంగి పోవాలి, మిథిలాయ రావాలి, ఇంకా కొంత బ్యాచ్ ఉంటుంది అక్కడ ఎక్కడో మానదాసరి రావాలి, ఎవరికైనా రావాలి. నాకు తెలిసి భవిష్యత్తు రోజులు అంటే ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని నేను అడ్డుకోవడం కాదు. కమిషన్ సిఫార్సులో లోపాలు సరి చేసుకొని ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన సిఫార్సులను ఆమోదించడం కంటే సరిచేసి మీరు చట్టం తీసుకోవడం అంటున్నాను. నేను అంతే, సరిచేసి చట్టం తీసుకోవడం అంటున్నాను. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా నా మిథిలాయ వారులతో పాటు ఇప్పటి వరకు ఏ కులానికి ఆర్టీఓ సర్టిఫికేట్ ఇస్తుండ్రో మాలా మాదిగ లాగానే, మొన్న రాజశేఖర్ గారి ప్రభుత్వం వచ్చిన జీవో లాగానే, కొన్ని కులాలకు జీవో లాగానే అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇప్పించే విధంగా ఒకసారి భవిష్యత్ ఉద్యమానికే సిద్ధపడతాను నేను. ఎందుకంటే అప్పుడు అందరు బయటకు వస్తారు, మన వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ ఎవరిని ఏ గ్రూపులో చేస్తే బాగుంటది, ఎవరిని ఎక్కడ చేస్తే బాగుంటది అనే విషయంలో మన వెనుకబాటుతనం ఏంది, మన పరిస్థితి ఏందనే విషయంలో మీరు మాలల గ్రూపులనే ఉంటామంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, నేను చెప్పాను, నేను పుడగ జంగాలకు చెప్పాను, ఎవరికైనా చెప్పాను, అని నాయన బి గ్రూప్ లో వచ్చి మీరు బతుకుతానంటే నేను వెళ్ళగొట్టా, కానీ బి గ్రూప్ లో ఉండము, మేము సపరేట్ ఉంటామంటే నేను స్వాగతిస్తాను. అంటే మీ హక్కులకు ఎప్పుడు గ్యారంటీగానే ఉంటుంది తప్ప మీ హక్కులను హరించే విధంగా ఉండనని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. మీ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నది, హక్కు ఉన్నది. మీ దానికి అనుగుణంగా మీ సోదరుడిగా నా వంతు నేను పాత్ర పోషిస్తాను. ఖచ్చితంగా మీ డెవలప్మెంట్ లో భవిష్యత్తులో అరే అన్న వల్ల కొంత మన మిథిలాయ వారిలో కూడా కొంత మేలు జరిగింది అని చెప్పి భవిష్యత్తులో మీ తరాలు రాబోయే తరాలు అనేటట్టు చేస్తాను. నా వంతు నేను పాత్ర పోషిస్తాను. ఆర్థికంగా డెవలప్ చేయడానికి మార్గాలు చూస్తా, విద్యా ఉద్యోగ అవకాశాలు ఎట్లా పొందుపరచాలనే విషయంలో చూస్తా, స్థానిక సంస్థలో గాని అక్కడక్కడ ఏదైనా శాసన మండలి సమయం వచ్చినప్పుడు గాని కదా, ఏదైనా చట్టసభ విషయం వచ్చినప్పుడు కూడా మీకు ఎట్లా భాగస్వామ్యం కల్పించాలో ఆలోచిస్తా. ఏది ఏమైనా మీరు కొంత 10% 1% నమ్మకం పెట్టుకోండి, 100% మీకోసం నేను పనిచేస్తాను. మీరు నమ్మకం పెట్టుకోవడమే కావాలి, మీరు విశ్వాసం పెట్టుకోవడమే కావాలి, పని చేసి పెట్టడానికి నా వంతు పాత్ర పోషిస్తా. ఎందుకంటే నేను మాదిగల్లో పుట్టాను కాబట్టి నేను మాదిగని చెప్పుకోక తప్పదు, కానీ నేను ఒక మాదిగల కోసమే కాకుండా మన వర్గాలందరి కోసం పనిచేస్తాను. ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం ఎక్కువ పనిచేస్తాను. ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం నేను పనిచేస్తాను. కనుక అన్యాయం జరిగిన వర్గంలో, ఇబ్బందులు పడుతున్న వర్గంలో నా మిథిలాయ వారు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తా. మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మీ జీవితాల్లో అరే అన్న వల్ల కొంత మాకు మేలు జరిగిందని చెప్పి
మీ తరమే కాదు రాబోయే తరాలు అనుకోవడానికి నా వంతు పాత్ర పోషిస్తాను. నన్ను నమ్మండి, విశ్వసించాలని కూడా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.